వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో శ్యామలరావు తెలిపారు. అన్నమయ్య భవనంలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా 2025 జనవరి 10 నుంచి జనవరి 19వ తారీఖు దాకా అన్ని రకాల ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాము. ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్లో, శ్రీవాణి టోకెన్లు కూడా ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఈడి టోకెన్లు 1,45,000, శ్రీవాణి టోకెన్లు జనవరి 10న 1,500, మిగిలిన రోజుల్లో 2,000 టికెట్లు రోజుకి ఇవ్వడం జరిగింది. దాతలు కూడా ఆన్లైన్లో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎస్సీడీ క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. జనవరి 8 నుంచి జనవరి 11 తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరగదు, ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో. అలాగే తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 91 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. జనవరి 10, 11, 12 రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి 1,20,000 టోకెన్లు జనవరి 9వ తేదీన 5 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నుంచి 13 నుంచి 19 వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు 3 కౌంటర్ల నుంచి, అంటే 3 లొకేషన్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసంలో టోకెన్లు జారీ చేస్తాము. అలాగే తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాలు, తిరుపతిలో 8 కేంద్రాల్లో ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. ఎస్ఎస్డి టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా ఏ సమయం అయితే కేటాయించామో ఆ సమయానికే రావాలి. అలాగే గోవిందమాల భక్తులు వారు కూడా దర్శనం టికెట్లు పొందితే మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుంది. ప్రత్యేక దర్శనాలు అంటే చిన్నపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులకి, దివ్యాంగులకి, ఎన్ఆర్ఐలకి, రక్షణ సిబ్బందికి, వీరందరికీ కూడా ఈ 10 రోజులు దర్శనాలు, స్పెషల్ దర్శనాలు ఉండవు. అలాగే ఈ 10 రోజుల్లో కూడా విఐపి సిఫార్సులతో దర్శనాలు ఉండవు. కానీ ఈ విఐపీస్ స్వయంగా వస్తే మాత్రం వాళ్ళకి దర్శనాలు కల్పించడం జరుగుతుంది. జనవరి 7వ తేదీన కోయిల అల్వారు తిరుమంజనం కార్యక్రమం ఉంది. అలాగే జనవరి 10 ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలప్య స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే వైకుంఠ ద్వాదశి సందర్భంగా జనవరి 11వ తారీఖున ఉదయం 4:30 నుంచి 5:30 వరకు చక్రస్నానం నిర్వహించడం జరుగుతుంది.